స్వాతంత్ర సమరయోధులు దీశాలి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. దేశంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో జగన్ రెడ్డి పేదవాళ్లను దోచి అదాని అంబానీలకు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శైలజానంద్ ఆరోపించారు. షావుకారుల కోసం పనిచేయడం మానుకుని పేదల గురించి ఆలోచించాలని హితవు పలికారు. కృష్ణా జిల్లా పెడలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జనసేన నాయకుల ఆందోళనను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన నేత ఎడ్లపల్లి రామ్ సుధీర్ ఆధ్వర్యంలో జన సైనికులు ఆందోళనకు దిగారు. పలాసలో పరామర్శకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తూ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు టీడీపీ నేతలు నిరసనకు దిగారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రధాన కూడలి వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు బీజేపీ నాయకులు. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను దోషిగా నిర్ధారించాలని బీజేపీ నాయకులు కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో నేషనల్ హైవే రోడ్లో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టడంతో వాహనదారుడు మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. మార్కపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో గత రాత్రి సభ్య సమాజం తలదించుకునే విధంగా కాలితో తన్నుతూ లాఠీలతో విచక్షణ రహితంగా పోలీసు అధికారి కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఒక చట్టం, సామాన్యులకు ఒక చట్టం అమల్లో లేవు కదా అని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో చెడ్డి గ్యాంగ్ మరోసారి విరుచుకుపడుతోంది. గత కొన్ని సంవత్సరాల క్రితమే చెడ్డి గ్యాంగ్ జిల్లాలో భారీ దోపిడీకి పాల్పడమే కాకుండా విలువైన ప్రాణాలను సైతం తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చెడ్డి గ్యాంగ్ ను బీబీ నగర్ లో గుర్తించారు పోలీసులు. నూనె, నెయ్యి తయారీదారులు కల్తీకి పాల్పడితే సహించేది లేదని కాకినాడ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా పేర్కొన్నారు. సామర్లకోటలోని విజయ వెంకటేశ్వర లక్ష్మి ట్రేడింగ్ పేరుతో నిర్వహిస్తున్న నెయ్యి తయారీ కేంద్రంలో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఏలూరు జిల్లా గణపవరం మండలం వల్లూరు వద్ద పంట కాలువలోకి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో 3 మహిళలు మృతి చెందగా మరో మహిళ కార్ డ్రైవర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని సమీపంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులు భీమవరం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ విద్యార్థి మృతికి నిరసనగా ఇవాళ ట్రిపుల్ బంద్ కు పిలుపునిచ్చారు విద్యార్థి సంఘాలు. ఈ రోజు P1, P2 విద్యార్థులకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరు కానున్నారు P1, P2 స్టూడెంట్స్. కాగా E1, E2, E3 విద్యార్థులు క్లాసులు బహిష్కరించారు. కల్వకుంట్ల కుటుంబం కవిత ఢిల్లీలో అక్రమ వ్యాపారంలో అడ్డంగా దొరికింది. వెంటనే కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని శాంతియుతంగా ధర్నా కార్యక్రమం చేస్తూ ఉంటే ఎక్కడికి అక్కడే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల అక్రమ అరెస్టులు కోరుట్ల బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విజయవాడలో దేవాదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. మాజీ మంత్రి వెల్లంపల్లి ఇచ్చిన జీవోను అమలు చేయాలంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ నిలదీశారు నాయి బ్రాహ్మణ సంఘం నేతలు. మంత్రి కారు అడ్డు నిలిచిన నాయి బ్రాహ్మణ సంఘం నేతలు దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులను మినిమం స్కేల్ ఇస్తూ సిద్ధం చేసిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిలో 2 నెలలు మాత్రమే లభించే పులస రుచుల కోసం పులస ప్రియులు ఎదురు చూస్తుంటారు. యానా మత్స్యకారులకు గోదావరిలో పులస దొరకడంతో కాసుల వర్షం కురిపించింది. పులసను వేలంపాట్లో దక్కించుకోవడానికి మత్స్యకారులు పోటీ పడడంతో పాట ఊహించనంతగా పెరిగిపోయింది. మధ్యమత్తులో 2 చిన్నారులను అర్ధరాత్రి అడవిలో వదిలేశాడు కన్న తండ్రి. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడమూరులో చోటు చేసుకుంది. రైతులు ఇచ్చిన సమాచారంతో తల్లిదండ్రుల చెంతకు చేర్చారు పోలీసులు. కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రిలో శుభకార్యానికి వెళ్లి తిరిగి విజయవాడ వస్తుండగా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుండి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీ జెన్కో ఉద్యోగి వరప్రసాద్ భార్య సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో ఏపీ ఫైబర్ సబ్ కంట్రోల్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగులు, విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేస్తూ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. జగిత్యాల జిల్లా కోరుట్లపట్నం వేములవాడ రోడ్లు శాలివాహన మట్టి పాత్రల షాపును మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య ప్రారంభించారు. ఈ షాప్ లో మట్టి వంట పాత్రలు, మ్యారేజ్ ఐటమ్స్, సెరామిక్ ఐటమ్స్, విగ్రహాలు, జ్యూట్ బ్యాగులు, అన్ని రకాల ఈకో ఐటమ్స్ లభిస్తాయని నిర్వాహకులు మమత తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి బార్ అసోసియేషన్ లో ఫార్చ్యూన్ మెడికల్ హాస్పిటల్, కరీంనగర్ మరియు సిగ్మా హాస్పిటల్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మెట్పల్లిలోని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింభాద్రి తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణంలో పాత బస్టాండ్ బిస్మిల్లా మసీద్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి
ప్రయత్నించిన యువకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ముస్లిం యువకులకు మధ్య తోపులాట జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ ఎత్తున మోహరించారు పోలీసులు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం నాడు ఆయన అమీర్పేటలోని 50 పడకల హాస్పిటళ్లకు దాతల సహకారంతో ఫ్రిడ్జ్లు, ఏసీలు, ఫర్నిచర్ ను అందజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్ ఆత్మాభిమానం గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. గుడివాడ 10వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వంలో కొడాలి నాని పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారులు జూపుడి ప్రభాకర్ అన్నారు. అధికారంలోకి వచ్చాక 1,65,000 కోట్ల రూపాయల నిధులను ప్రజలకు అందించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని అన్నారు. కులాలకు అతీతంగా పాలన అందిస్తున్నారని, పవన్ కళ్యాణ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని జూపుడి మండిపడ్డారు. కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో 2 పిల్లలను ఆటోలో భర్త కృష్ణ తన వెంట తీసుకెళ్లాడు. అయితే దారిలోనే పాలకుర్తి దగ్గర ఆటోతో సహా పిల్లలను కాల్వలో పడేసి తండ్రి పరారయ్యాడు. కాల్వలో నీరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కట్టెల కోసం అడవికి వెళ్లిన యువకుడిపై చిరుతపులి దాడి చేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. గిద్దలూరు అటవీ రేంజ్ పరిధిలోని అంబవరం బీచ్ లో చోటు చేసుకుంది. గిద్దలూరు మండలంలోని దిగువమెట్టకు చెందిన పులిచెర్ల ఈరన్న మరో వ్యక్తితో కలిసి కట్టెల కోసం వెళ్లాడు. అక్కడ పొదల చాటున ఉన్న చిరుతపులి ఒక్కసారిగా ఈరన్నపై దాడి చేయగా అతని కేకలు వేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో యువకుని కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది. జీవన్ అనే యువకుడు మావోయిస్ట్ పార్టీలో గతంలో సభ్యుడిగా పనిచేసి ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులకు సహకరిస్తూ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో మావోయిస్టులు అపహరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చామన్నారు. విశాఖ జిల్లా భీమిలిలో మహిళలపై కత్తితో దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితురాలు కొయ్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొయ్య ఈశ్వరమ్మ అనే మహిళపై కొయ్య పద్మ కత్తితో దాడి చేసి మెడలో ఉన్న పుస్తల తాడును ఎత్తుకెళ్లింది. ప్రస్తుతం ఈశ్వరమ్మ కేజీహెచ్ లో చికిత్స పొందుతోంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగింది. రాత్రి గుర్తు తెలియని దుండగులు గుడిలోని ప్రధాన ద్వారానికి ఉన్న తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. దేవాలయంలో ఉన్న హుండీ డబ్బాను ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చిన పూజారి విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగపూర్ గ్రామంలో దొంగలు చోరీకి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. కట్ట సత్యనారాయణ స్వామి వ్రతానికై కుటుంబీకులు అందరూ కలిసి నాచారం టెంపుల్ కు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడి 4 తులాలకు పైగా బంగారం, సుమారు 50,000 నగదు, వెండి ఆభరణాలు దొంగిలించుకు వెళ్లారు.